రైట్ వెల్కమ్ టు న్యూస్. ఇక అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి సంక్షోభ పరిస్థితులు ఆక్వా రైతులను వెంటాడుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆక్వా రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. లక్షల్లో కోట్లలో ఖర్చు చేసి ఆక్వా పంట సాగు చేశాక నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇక మొన్నటి వరకు పశ్చిమాసియా యుద్ధ భయం వెంటాడింది. ఇక ఆ తర్వాత ఒకేసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యలకు డిమాండ్ బాగా తగ్గింది. ఇక మరోవైపు సిండికేట్ వ్యవస్థ, ఇలా అన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముట్టాయి. దీంతో ఆక్వా సాగు రైతులకు భారంగా మారింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమను ఆదుకోవాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. అసలు ఆక్వా రైతుల సంక్షోభానికి కారణాలేంటి? అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రొయ్యలకు డిమాండ్ తగ్గకపోవడమే కారణమా? ఆక్వా సంక్షోభానికి తెల్లపేగు వ్యాధి కూడా ఒక కారణం అనుకోవచ్చా? ఇక తెల్లప్రేగు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి కూడా మనం చర్చిద్దాం. ఇక ఆక్వా రంగ సంక్షోభంపై రైతులు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మరి ఇది వరకు 2016-17లో మరి మేత బస్తా 1600-1500 రూపాయలు అలా ఉండేది. రెయ్యి మేత బస్తా 10 కేజీలను. మరి ఈ రోజు 2300 రూపాయలు మేత బస్తా చేశారు. రెయ్యిలేమో అప్పుడు 500 రూపాయలు ఉండి ఇప్పుడేమో 250 రూపాయలు చేశారు. మరి ఇంత రేట్లు ఇచ్చేసం వల్ల రైతుకు కూడా ఎక్కడ కూడా గిట్టుబడి అవ్వక మరి ఈ రోజుని రైతు కష్టపడి ఈ రైల్ని పండించి 40 కౌంట్ కూడా వచ్చినా సరే రైతుకి గిట్టుబాటు ధర అవ్వట్లేదు, ఏం మిగలట్లేదు. ఈ వచ్చిన డబ్బంతా కూడా ఈ మేత కంపెనీలకి, మేతకి, అలాగే మెడిసిన్లకి, లేబర్కి, వీళ్ళకి కడతాం సరిపోతుంది. ఈ డొమెస్టిక్ సేల్ రొయ్యల్ని కనుక వాళ్ళు నిత్యాహారంలో భాగంగా చేసుకుని చికెను, కోడిగుడ్డు ఇవి ఎలా అయితే తింటారో ఈ రొయ్యల్ని కూడా అలాగే తినటం మొదలు పెడితే కనుక డెఫినెట్గా కన్జంప్షన్ పెరుగుతుంది. డెఫినెట్గా ఈ రొయ్యకి రేటు పెరుగుతుందనే ఆశతోటి వాళ్ళ అవుట్లెట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దేశం ముందు రాష్ట్రం, తర్వాత దేశం మొత్తం మీద ఈ అవుట్లెట్లు ప్రారంభించి డెఫినెట్గా 100కి 100 పాళ్ళు రైతుకి మంచి జరిగేలాగా మేము ఆలోచన చేస్తామని. కానీ మా ఆలోచనని ఒక్కసారి ప్రభుత్వం గమనించి ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్ళి గిట్టుబాటు ధర రొయ్యలకు వచ్చేలాగా, అలాగే డొమెస్టిక్ సీల్ పెంచేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మాకు సరైన గిట్టుబాటు ధర లేక మాకు చాలా నష్టపోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే మాకు సరైన ఫీడ్ దొరకట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే మేతలు కొందామంటే అవి కూడా చాలా బాగా రేట్లు ఎక్కువ చెప్తున్నారు, ఎక్కువైనాయి. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏ వ్యవసాయం చేద్దామన్నా మాకు సరైన గిట్టుబాటు ధర మట్టికి ఉండట్లేదు. మధ్యరేఖం దళారుల మట్టికి బాగా బాగుపడుతున్నారు. అది మట్టికి ప్రభుత్వం గుర్తించాలి. ఒక రొయ్య అంతే కూడా విదేశాలు ఎగుమతి చేస్తున్నాం. విదేశాల్లో మన రొయ్యను తిని అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ ఇక్కడ పండించిన రైతు మాత్రం అధోగతి పాలైపోయి ఇలా అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అంచేత ఏదైతే మనం పండించిన పంటని మరి మన భారతదేశంలో 150 కోట్ల మంది జనాలు సగం మంది కనుక దీన్ని వినియోగిస్తే ఇవాళ మనకి ఇబ్బంది ఉండదు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది అన్ని రకాలుగా తినడానికి ఫుడ్ సేఫ్టీ అని అన్నారు. కాబట్టి దీంట్లో మేధోశక్తి పెరిగితే దాని చిన్నపిల్లలకి, వయసు కనపడదని చెప్పి పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి వయసు పెరిగినప్పుడు కూడా వయసు బాడీలో కనపడదు, నుడతలు రాలదని కూడా చెప్పడం జరిగింది. అందు గురించి ఏంటంటే ప్రభుత్వం వారు దీన్ని ఈ టైంని ఒక పండగగా తీసుకుని ఖచ్చితంగా మిడ్ డే మీల్స్లోని, సోషల్ వెల్ఫేర్ స్కూల్లోని, జైల్స్లోని, తర్వాత ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన హాస్టలైజేషన్ చేసిన కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలో కూడా వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా ఇన్ని గ్రాములు ఇది ఇంప్లిమెంట్ చేసేలా మాత్రం ప్రభుత్వం చేపడితే ఖచ్చితంగా ఈ ఆక్వా రైతులకు ప్రభుత్వం మంచి ఊరటను కలిగించింది అనుకోవడంలో అతిశయోక్తి లేదని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ఆక్వా రైతుల్ని, ఆక్వాని ప్రోత్సహించి ఈ రొయ్య అనే దాన్ని ఇచ్చేయాలి. మాంసకృతులు తింటే చాలా అరుగుదలకు లేట్ అవుతాయి. అదే రొయ్య కానీ చేప కానీ అతి త్వరగా అరుగుదల అవుతుంది. ఒక మంచి ఆహారం ఎంత తిన్నా కూడా తేడా చేయదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రొయ్యలు, చేపలు ఆహారంగా తీసుకుని ఇటు రైతుకు కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే రైతులు ఎన్నో కష్టాలు పడి ఈ యొక్క ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అటువంటి రైతులు బాగుంటేనే అన్ని వ్యవస్థలు బాగుంటాయి. ఇవాళ ఆక్వా బాగుంటే ఈ వ్యవస్థే కాదు, అనేక రకాల వ్యవస్థలు దీని మీద ఆధారపడే వ్యాపారాలు.
రైట్, మొత్తం మీద ఆక్వా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనుకోవచ్చు. మొత్తం మీద అయితే ఇటు ప్రభుత్వ సంబంధించినటువంటి సరైనటువంటి స్పందన లేక, అలాగే ఫీడ్ ధరలు అమాంతం పెంచేశారు. దీనికి సంబంధించి సిండికేట్ వ్యవస్థ కూడా దారుణంగా ఉంది. అలాగే ప్రేగుబాధి రావడంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రొయ్యకు సంబంధించి కూడా ఇటు డిమాండ్ పెరిగినప్పటికీ కూడా సరైనటువంటి మద్దతు లేక రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఆక్వా రంగ సంక్షోభంపై రైతులు ఒకసారి సంబంధించి కూడా మాట్లాడడం కూడా మనం విన్నాం. దీనికి సంబంధించి అటు మరి ప్రభుత్వం ఆదుకుంటుందా, లేకపోతే మరి ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి? లక్షల రూపాయలు వెచ్చించి కూడా ఆక్వా పైన వీరు పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర లేక, అలాగే ఫీడ్ ధరలు పెంచేసి దీనికి సంబంధించి కూడా వారు అనుకున్నటువంటి రేటుకు ప్రభుత్వం దిగిరాకపోవడం, అలాగే చర్చలు కూడా జరిగాయి ఈ మధ్యకాలంలో. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, ఇటు మంత్రులకు సంబంధించి కూడా వారు కూడా ఇటు వ్యవస్థకు సంబంధించి వారితో కూడా చర్చలు జరిపినప్పటికీ కూడా ఎక్కడా కూడా రాజీ పడ్డటువంటి పరిణామం కూడా మనం చూడలేదు. రైట్, మొత్తం మీద అయితే ఇది జరుగుతుంది. రైట్, ఇది క్వశ్చన్ అవర్లో భాగంగా ఈరోజు ఇదే అంశానికి మనం సంబంధించి కూడా మనం చర్చిద్దాం. అయితే మన క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు ఏపీ ఆక్వా సంఘం సంబంధించినటువంటి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారు, అలాగే వారితో పాటుగా నాగభూషణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఇరువురికి కూడా నమస్కారం అండి. రాజు గారు నమస్కారం, నాగభూషణ్ గారు నమస్కారం. రాజు గారు, మీరు చెప్పండి, ఆక్వా రైతులకు సంబంధించి కూడా మీరు చాలా దగ్గరుండి చూస్తున్నారు. ఏంటి పరిస్థితి ఏంటి? ముందుకు వెళ్తే బావి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టు పరిస్థితి ఉంది నాకు తెలిసేది ఇప్పుడు ఆక్వా రైతులకు సంబంధించి కూడా. అవును. గత కొంతకాలంగా ఏదైతే ఈ ఆక్వా రంగం మరి అంతకంతకి క్షీణించిపోతుందో దాని మీద ఇవాళ రేట్లు పెరగక ఉన్న రేట్లతోనే మనం చాలా కేజీకి 56 రూపాయలు 100 గుంటలు లాస్ పోతున్నాం. 50-40 వచ్చేటప్పటికి 100 రూపాయల పైన లాస్ వస్తుంది కేజీకి. అటువంటిది ఇవాళ మళ్ళీ ఫీడ్ రేట్లు పెరిగి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇవాళ మేము అందరం కూడా చాలా భయాందోళనకు గురై రైతులు కూడా కల్చర్ మానేసే పరిస్థితికి వచ్చారండి. దాంట్లో ఇవాళ ఫీడ్ రేట్లు పెరగడం కాదు, అలాగే మేము కొనే ప్రతి వస్తువు పెరిగింది. ఇవాళ రోజువారీ కూలీలు అయితేనేమి, ఏరియాటర్లు అయితేనేమి, దాంట్లో వాడే ఆపా నుంచి ఏ వస్తువైనా సరే ప్రతిదీ కూడా 50% రేట్లు పెరిగిపోయినాయి. ఒక్క రొయ్య రేటు మాత్రం మరి 10 సంవత్సరాల కింద ఉన్న రేటు కూడా ఇవాళ లేని పరిస్థితి. ఇవాళ అనేక వ్యాధులతో కూడా మేము సతమతవుతూ కల్చర్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ మెయిన్ గా వైరస్ బారిన అనేది ఎప్పటి నుంచో ఉంది. వైరస్ అనేది వాతావరణం మార్పుల వల్ల వైరస్ వచ్చి మనం చెరువులు కోల్పోతాం. అలాగే మన పక్కనే కనుక వైరస్ బారిన పడి వాళ్ళు సరిగ్గా దానికి ఆర్వోస్ చేయకుండా, దానికి సరైన మెడిసిన్స్ కొట్టకుండా కనుక దాన్ని చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న 1000 ఎకరాలు కూడా వైరస్ బారిన పడి చెరువులు కోల్పోతున్నాం. అలాగే బయట కట్ట సమస్య విపరీతంగానే, అది 100 కోట్లోనూ 120 కోట్లు కనుక బయట కట్టి వస్తే ఇంకా మనకి కనీసం మనం పెట్టిన సొమ్ము కూడా రాదు. అదే 40-50 ఏమైనా వస్తే కనుక కొద్ది పట్టుకుని ఆర్వోస్ చేయడానికి ఉంటుంది తప్ప, ఇటువంటి సమస్యలతో ఇవాళ రైతు అతరాకొతలం అయిపోయి చెరువులు చేయలేని పరిస్థితి. ప్రభుత్వంతో మీరు చర్చలు జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటారు రాజు గారు? మీరు ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా సరైనటువంటి ఫీడ్ ధరలుగా తగ్గించడం కానివ్వండి, లేకపోతే ఆక్వా రైతులు ఆదుకోవడం కానివ్వండి, ఇట్లా సంబంధించినటువంటి సమస్యలు కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని చెప్పేసి పదే అంటున్నారు. ఎందుకు అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది మీకు ప్రభుత్వానికి మధ్య? లేదండి, యాక్చువల్ గా అయితే మనకి జూలై 8వ తారీఖుని వీళ్ళు మన రైతు సంఘ నాయకులతో గానీ అప్సడ దాకా జూన్ 8 ఏదైతే జూన్ కాదు 12/5 మే నెల ఎవరైతే మన అప్సడా గానీ రైతులతో గానీ చర్చించకుండా 8 రూపాయలు ఇన్వాయిస్ మీద రేట్లు పెంచి అప్పటికప్పుడు రైతు దగ్గర తీసుకోవడానికి నిర్ణయించారు. ఆ టైంలో అయితే ప్రభుత్వం వెంటనే కళ్ళ చేసుకుని మంత్రి అచ్చెన్నాయుడు గారు దాన్ని నిలుపుదల చేశారు. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మీరు ఎలా పెంచుతారని చెప్పి అది ఇంచుమించు 35 రూపాయలు 35 రోజులు ఆగిందండి. దాని తర్వాత ఏదైతే రా మెటీరియల్స్ పెరిగిపోయినాయని చెప్పి ఏదైతే కంపెనీ వాళ్ళు బాగా ఒత్తిడి తీసుకొచ్చారో ఆ రోజు రైతులు కూడా కలిపి ఇది సమన్వయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, అయాల అచ్చెన్నాయుడు గారి సమక్షంలో మీటింగ్ జరిగింది. ఆ రోజు ఏదైతే మాకు గతంలో 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు రేట్లు పెరిగినా అప్పుడప్పుడు తగ్గించిన ఎంఆర్పి మీదే
వాళ్ళు నిర్ణయం తీసుకునేవారు, ఎంఆర్పి మీద చేశారు. కానీ కొత్తగా ఇన్వాయిస్ అనేది తీసుకొచ్చారు. అది ఏంటంటే ఒక ₹2 డిఫరెన్స్. అంటే ఇప్పుడు మనం ₹8 ఇన్వాయిస్ పెంచారు అనుకోండి, అది ఎంఆర్పి ₹10 అవుతుంది. ఇప్పుడు మేము 10 పెంచామని అనకుండా ₹8 పెంచామని, ₹2 తగ్గించామని ఉద్దేశంతో వాళ్ళు ఇన్వాయిస్ అనేది తీసుకొచ్చారు. అది మేము మొన్న క్లారిటీగా అక్కడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మరి క్లారిటీగా మాట్లాడాం. ఏదైతే గతంలో ఎంఆర్పి మీద చేశారో అలాగా ఇప్పుడు ఎంఆర్పి మీద మనకి ₹11.76 పెరిగిందండి. ఇది ఇన్వాయిస్ అయితే ₹10 కనుక ఎంఆర్పి ₹11 అయిందంటే సరే వెంటనే తర్వాత చర్చల అనంతరం అది ₹8 చేయండి తప్పదు ఇదని చెప్పి అచ్చెన్నాయుడు గారు కూడా అడగడంతో ₹8 ఆయనకు కుదిరింది ఒప్పందం. కానీ వారు డిమాండ్ వారు చేసేది ఏంటంటే మేము ఇన్వాయిస్ మీద మాట్లాడామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మనమైతే రైతులుగా కానీ మనం కానీ గవర్నమెంట్ కానీ ఎంఆర్పి మీద డిస్కషన్ చేసాం. ఎప్పుడు ఎంఆర్పి మీద జరిగింది కాబట్టి ఎంఆర్పి మీద మనం డిమాండ్ మనం అలా ఉంచాం. కానీ వాళ్ళు తర్వాత ₹4 తగ్గించవలసింది ఆ ₹2 ఇన్వాయిస్ తగ్గించి ఆ ₹2 తగ్గించారు. అది ఆ డిఫరెన్స్ మాకు ₹1.46 డిఫరెన్స్ వస్తుంది. అదే మేము ఇవాళ కూడా అడుగుతున్నాం, ప్రభుత్వం కూడా అదే చెప్పాం. ఏదైతే ప్రభుత్వ సమక్షంలో జరిగిందో అది కొద్దిగా రైతులకి చేస్తే బాగుంటది. ఎందుకంటే ఇప్పటికే పెరిగిన రేట్ల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. అదే ఇక్కడ మనం ఏదైతే పండించే రేటు పెరగలేదు, మరి దానికి అనేక కారణాలు చెప్తున్నారు. ఏదో వేరే కంట్రీస్ లో ఈక్వడార్ కానీ ఎక్కడైనా సరే ఇంకా మనకంటే తక్కువ రేట్లు ఉన్నాయి, కాంపిటీషన్ మార్కెట్ లో మనం ఇక్కడ ఎక్కువ రేటు అమలాపోతున్నాం అని చెప్పి ఏదైతే వాళ్ళు చెప్తున్నారో, మరి అలాగా అది పెరగనప్పుడు ఈ ఫీడ్ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతే ఈ రైతు ఎలాగా మనం మనుగడ పడతాడని చెప్పి మేము ప్రశ్నించాం. దాని తగ్గట్టుగా అయితే అయ్యాల ప్రభుత్వం మాత్రం మనకి ₹4 తగ్గించేలా మాట్లాడింది. కానీ వీళ్ళు ఇన్వాయిస్ మీద ₹2 తగ్గించి ఆ గ్యాప్ ని సృష్టించారు. మొన్న కూడా మళ్ళీ దీని మీద జూమ్ మీటింగ్ జరిగిందండి. ప్రాసెసింగ్ కానీ ఫీడ్ కానీ రైతుల నాయకులతో అప్సరా వైస్ చైర్మన్ గారితో జరిగింది. మరి దాంట్లో కూడా మీకు క్లియర్ గా చెప్పాం, ఏదైతే అయ్యాల ₹4 తగ్గించి చెప్పారో ఇంకా ₹1.46 డిఫరెన్స్ కాబట్టి అది చేస్తే మంచిది రైతులకి. అంటే ఏదైతే గవర్నమెంట్ కూడా కమిటీ వేసిందో రా మెటీరియల్స్ ఎంత పెరిగినాయి ఏంటని మీద ఒక నివేదిక ఇస్తే వాళ్ళు ఏదైతే ఇవాళ ఉన్న పరిస్థితిని బట్టి రా మెటీరియల్స్ విపరీతంగా మరి పెరిగినాయి, అది కూడా నిజమే అని చెప్పి ఏదైతే తేల్చి చెప్పారో దాని మీద మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం. సరే ఇటు రా మెటీరియల్స్ పెరిగిపోయి వాళ్ళు ఫీడ్ రేట్లు ఇంకా పెంచాలి, ఇంకా రా మెటీరియల్స్ కూడా దొరకట్లేదు, మేము కల్చర్ ఫీడ్ రన్ చేయలేమని ఏదైతే చెప్తున్నారో. రైట్ రాజు గారు ఒక నిమిషం. నాగభూషణ్ గారు నమస్కారం. చెప్పండి. సిండికేట్ వ్యవస్థ వల్ల ఆక్వా రైతులకు సంబంధించి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, మీరేమంటారు? అంటే ఇదొక ప్రధాన కారణం అనుకోవచ్చు. నాగభూషణ్ గారు మ్యూట్లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేయండి, చెప్పండి. రైట్ రాజు గారు. రాజు గారు సిండికేట్ వ్యవస్థ వల్ల మనం ఏదైతే 100% సిండికేట్ వ్యవస్థ వల్లే ఇవాళ ఈ యొక్క రేట్లు పెరగకపోవడానికి కానీ మనకి ఫీడ్ రేట్లు పెరగడానికి కానీ లేదా మెటీరియల్ రేట్లు పెరగకపోవడానికి కారణం 100% ఇవాళ ఆ రంగంలో సిండికేట్ వ్యవస్థ నడుస్తుంది. అది రైతులకి చాలా ఇప్పటి నుంచో చెప్తున్నాం మేము. వ్యాపారం చేసుకుని రైతులు ఉన్న ఇండస్ట్రీ ఇవాళ బాగుండాలంటే రైతు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటది. ఆ రకంగా రైతుని కనుక మొత్తానికి మనం మా చెరువులు చేయలేని పరిస్థితి తీసుకొస్తే మాత్రం ఈ వ్యవస్థ పప్పుకూలిపోద్దని చెప్పి ఎన్నోసార్లు చెప్తున్నాం. ఇవాళ పరిస్థితి ఏంటంటే మేము చెరువులు చేయలేని పరిస్థితికి వచ్చేసాం. అదే ప్రభుత్వానికి మనం విన్నవించామండి, మేము ఇలా అయితే చెరువులు చేయలేము, అవసరమైతే ఒక ఆగస్టు సెప్టెంబర్ కానీ ఏదో ఒక 2 నెలల్లో మేము కనుక చెరువులు మా అంతటా మేము ఆపుకోలేం కాబట్టి మీరు జీవోపరంగా కనుక మాకు ఇస్తే తప్పకుండా ఒక 2 నెలల్లో గ్యాప్ ఇస్తే ఈ వ్యవస్థ అంతా కుదురు పడుతుంది, అన్ని సర్దుకుంటాయి. ఆ రకంగా చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేశాం. రైట్. ఈ తెల్లప్రేగు వ్యాధికి సంబంధించి కూడా దానివల్ల కూడా ఆక్వా వ్యవస్థ కూడా దెబ్బతిందని చెప్పేసి అనుకోవచ్చా? దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా వెతికారా? దీనికి సంబంధించి ఇటు వైద్య సూచనలు కానీ వైద్యుల సూచనలు కానీ ఏమైనా తీసుకున్నారా మీరు? బయటికట్ సమస్య అనేది ఈ రోజు సమస్య కాదండి, గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఈ వైట్ కట్ సమస్య ఉంది. ఇది కేవలం
ఇవాళ ఏదైతే ఈ అంతర్జాతీయ మార్కెట్ లో మనకు వచ్చి ఏదైతే బోర్డర్స్ ఉన్నాయో అవన్నీ కూడా సరైన క్వాలిటీ లేని బోర్డర్స్ కూడా రావటం వల్ల ఇవాళ ఈ సమస్య ఎక్కువగా ఉంది. దానికి ఇవాళ రైతులు కూడా ఏంటంటే ఏదైతే సయాకో అనే ఒక బ్రోడర్ ఉందో, ఒక కంపెనీ ఉందో, దాని వల్ల అది గ్రోత్ లేనది, అంటే కల్చర్ బాగా స్పీడ్ గా వచ్చి స్పీడ్ గా అది మామూలుగా రొయ్యి కూడా ఆగదండి, అది బాగా సెన్సిటివ్. కానీ వేరేగా ఆర్డీ లైన్ కానీ ఇటువంటివి కూడా రైతు వాడకపోవడం వల్ల, అదే బ్రోడర్స్ ఇవాళ వాడటం వల్ల దాని కాంపిటీషన్ కి అది ఎక్కువైపోయి వాళ్ళు ఇవాళ నాణ్యమైన బ్రోడర్స్ కూడా పంపలేని పరిస్థితుల్లో ఉంటే ఇవాళ సరైన సీడ్ రాక్ కూడా రైతు ఇప్పడుతున్నాడు. ఒక నిజంగా రైతు 50%, 60% నాణ్యమైన సీడ్ వస్తే కొన్ని ఎదరగలడానికి అవకాశం ఉంటది. కానీ ఇవాళ నాణ్యమైన సీడ్ లేక ఈ వైట్ కార్డ్ సమస్యతో 60%, 70% రైతులు ఇవాళ వైట్ కార్డ్ బాధతో ఎక్కువ కోల్పోతున్నారు. మిగతా వైరస్ బాధలు. రాజు గారు ఒక్క నిమిషం. నాగభూషణ్ గారు మళ్ళీ వచ్చారు. నాగభూషణ్ గారు, చెప్పండి సార్. రైట్, ఆక్వా రంగంలో మధ్యవర్తులకు సంబంధించి కూడా ఆధిపత్యాన్ని అరికట్టడం సాధ్యమంటారా? అది చాలా కష్టం సార్. ఎందుకంటే దానికి ఒకటే ఉదాహరణ, ఇప్పుడు ఈ మధ్యన ఎక్స్పోర్టర్స్ తో కూర్చున్నప్పుడు ప్రైస్ గురించి మేము మాట్లాడితే ఎప్పుడు కూడా ఏజెంట్ల చేతిలో ఉందన్న మాట అంటున్నారు తప్ప, వీళ్ళు అమ్ముకునే వాళ్ళు ఏళ్ళలో, పర్చేజ్ చేసే వాళ్ళు ఏళ్ళు అయినప్పుడు కూడా ఏజెంట్ చేతిలోని బిజినెస్ అంతా ఉందన్న ధోరణితో మాట్లాడుతున్నారు. అది చాలా రైతుల పాలిట చాలా, మేము దాన్ని ఏమనాలో కూడా మాకే తెలియట్లేదు. ఏమన్నా అదే విధంగా ఈ మధ్యన షాపులకు కూడా వచ్చేటప్పుడు ఈ టైప్ లో ఈ మధ్యన షాపులు మాకు సపోర్ట్ చేసినాయని చెప్పేసి వాళ్ళు ఎక్కువ రేట్ అమ్ముకుంటున్నారు, మాకు ఎంఆర్పి ఇన్వాయిస్ అని ఏమీ లేదు, వాళ్ళు అమ్ముకుంటున్నారు, మాకు వాళ్ళకి సంబంధం లేదు అంటున్నారు సార్. దానికి ప్రభుత్వానికి కానీ ఈ అధికారులు మన ఎక్స్పోర్టర్లకు కానీ ఫీడ్ మిల్లర్లకు కానీ ఒక సూచన చేయదలుచుకున్నాను సార్. నేను ఏంటంటే రాబోయే రోజుల్లో మీరు ఏమన్నా ఉంటే, ఒక టీవీ ఉంది సార్, టీవీ ఉంటే అది బెంగళూరులో కొన్నా, హైదరాబాద్ లో కొన్నా, ఎక్కడ కొన్నా 20,000 అంటే 20,000 ఉంటది. అది బల్క్ రేషియోని బట్టి ఏమన్నా 10-15 కొనుక్కుంటే వాడికి అందులో ఏదైనా డిఫరెన్స్ రేట్లు ఉంటాయి. అదే విధంగా మాకు రైతు ప్రైస్ ఏంటంటే అది డిసైడెడ్ గా ఒక రేటు ఫిక్స్ చేసామనండి. చేసి ఎవరు వాళ్ళ బిజినెస్ స్థాయిని బట్టి షాప్ అతనికి ఇచ్చుకుంటారు, వాళ్ళు ఏమి ఇచ్చుకున్న పర్సెంటేజ్. కానీ ఓవరాల్ గా మాత్రం అందరికీ ఒకటే రేటు, ఆ బ్యాగ్ మీద ఉన్న రేటు రైతుకు అందుబాటులో వచ్చేలాగా కానీ చేస్తే ఖచ్చితంగా ఇది ఎంతో కొంత సస్టైన్ అవుతుంది. ఇందాక మీరు సిండికేట్ వ్యవస్థ అన్న దానికి కూడా చిన్న ఉదాహరణ చెప్తాను. దానికి కారణం ఏంటంటే, వీళ్ళ మా దగ్గర రెయ్యి కొంటే అందరూ కలిపి ఒకే రేటు కొంటారండి, 2-3 రూపాయల తేడాలో. అదే విధంగా మేత అమ్మినప్పుడు కూడా 2-3 రూపాయల తేడాలో అందరూ ఒకటే అమ్ముతారు. మొన్న రేటు ప్రైస్ పెరిగినప్పుడు కూడా అందరూ ఒకే టైప్ లెటర్ వదిలేదు తప్ప ఒకటి ఎక్కువ తక్కువ వదలేదు. దీనికి చిన్న ఉదాహరణ నేను చెప్పేది ఏంటంటే, మనకి ఇవాళ హోల్సేల్ మార్కెట్, రిటైల్ మార్కెట్ అని ఒకటి ఉన్నది. మనం డిమార్ట్కి వెళ్తే ఒక రేట్ ఉంటుంది, మన ఊర్లో షాప్లో కొనుక్కుంటే రేట్ ఉంటుంది. కానీ ఆ పరిస్థితి లేకుండా అందరూ ఒకటే వ్యాపారం ఒకటే విధంగా నడుస్తున్నారు కాబట్టి దీని సిండికేట్ వ్యవస్థని మేము రైతులు ఆరోపించడం జరుగుతుంది. ఇది ఈ సిండికేట్ వ్యవస్థను కనుక ప్రభుత్వం కనుక రూపు మాపకపోతే ఇది మహమ్మారిగా బయలుదేరే రేపు పొద్దున్న ఏంటంటే ఎవరినైనా కబలించే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే దానికి ఒకటే ఉదాహరణ, మీరు మొన్న ట్రంప్ ట్యాక్స్ వచ్చినప్పుడు 60-70 రూపాయలు ఏదైనా సరే ఒక రేటు పెంచినప్పుడల్లా ఆ 24 అవర్స్ బిలో 24 అవర్స్ పొద్దుట చేస్తే మధ్యాహ్నం ఇంప్లిమెంట్ అయిపోతుంది. అదే రేటు తగ్గించే పరిస్థితి వస్తే 1 వీక్ దాకా కూడా రేటు తగ్గించే పరిస్థితి రాదండి. అది ఎంతో దారుణమైన ఏమంటే అదే పరిస్థితుల్లో ఈ సిస్టమ్ నిలబడాలంటే దయించి నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఒకటే సార్, మీరు అగ్రికల్చర్ లో ప్రతిదానికి సబ్సిడీ రూపాన్ని ఇస్తున్నారు. అలాగే దీంట్లో కూడా మ్యాన్ పవర్ వల్ల మేము ఎక్కువ లాస్ పోతున్నాం. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇరిగేషన్ ఉన్నా కాడ, ఆ వేళ జయప్రకాష్ నారాయణ గారు ఇరిగేషన్ ఉన్నా కాడ ఈ ఎన్ఆర్జీఎస్ పనులు ఆపమని చెప్పేసి కూడా అది రేపొద్దున ఇబ్బంది, ఇది ఒక శాపం అవుతుంది అని కూడా చెప్తే ఈ ఓటు రాజకీయానికి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని ఎనలేదు సార్. ఈ ఏళ్ళ పరిస్థితి ఏంటంటే మాకు కూలి మనిషి కావాలంటే దొరకట్లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా ఇవాళ చెరువు దగ్గర పనిచేయట్లేదు సార్. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పనులే ఆ వృత్తిలే చేస్తున్నారు ఈ రోజు. అటువంటి దౌర్భాగ్యంలో ఈ వ్యవస్థ ఉంది. అందు గురించి నాగభూషణ్ గారు, రొయ్యల ధరల నియంత్రణకి సంబంధించి కూడా స్వతంత్ర రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా? రొయ్యల ధరల నియంత్రణకి స్వతంత్ర రెగ్యులేటరీ వ్యవస్థని కూడా, అథారిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందంటారా? దానికి కంపల్సరీగా చేయాలంటారా? స్వతంత్రం అన్నది ఉండదు సార్. ఎందుకంటే ఇది మన ఈ డిమాండ్ అండ్ ప్రైస్, ఇది దాన్ని మనం ఏమి చెప్పలేము సార్ స్వతంత్రంగా. అంటే దాన్ని కానీ ఒకటి దృష్టిలో పెట్టుకునే ఏంటంటే
ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాబట్టి ఎప్పుడు కూడా 2 months 3 months బిఫోర్ గానే పర్చేజ్ అమ్మేస్తారండి, సేల్ చేస్తారు వీళ్ళు. సేల్ చేస్తారు కాబట్టి ఏమంత ఉంటుంది అది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఒక్కసారి ఎంపెడ వాళ్ళ ద్వారా అది మాకు రైతులకు కనుక ఎట్లా చేయగలిగితే ఖచ్చితంగా ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది సార్. అటువంటిది లేకపోవడం వల్ల ఇవాళ చిన్న విషయం సార్, మొన్న మీ జూమ్ లో మాట్లాడుతూ మీ మేత గురించి మాట్లాడడం తగ్గినవాడు వాటర్ బేస్ ఆయన రాజుగారు అన్న అతను వాటర్ బేస్ ఆయనతో మాట్లాడుతూ ఒక చిన్న లాజికల్ గా ఒక మాట మాట్లాడాడండి. ఆయన ఏం మాట్లాడాడంటే ఫీల్డ్ లో కలిపి కాంపోజిషన్ ముడి పదార్థాలు మేము అక్కడ డాలర్స్ పెరిగిపోయింది కాబట్టి డాలర్ రేట్లో కొనుక్కోవడం మాకు రేటు ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని అన్నాడు. కానీ అదే డాలర్ లో మా రైలు అమ్ముతున్నారు కదా, మా పరిస్థితి ఏంటంటే ఆయన నుంచి సమాధానం లేదు. ఇది మా దౌర్భాగ్యం. ఓకే రైట్. చివరిగా ఆక్వా రైతులను వ్యవస్థను కాపాడాలంటే తక్షణ చర్యలు ఏవి తీసుకోవాలంటారు? దీర్ఘకాలిక సమస్యలపైన దృష్టి పెట్టాలంటారా, లేకుంటే ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆదుకోవాలంటారా? చివరిగా ప్రభుత్వం దీనికి ఏంటంటే మన ఉత్పత్తి వ్యయం అంటే మనకి ఏంటంటే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలి సార్. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా చెరువులో వాడి ఈ మెడిసిన్ మీద అట్ల మీద కాకుండా చెరువులో ఏడేటర్ అని, తర్వాత ఏంటంటే మేము ఫీడ్ మిల్ ఆటో ఫీడర్స్ అయ్యి వచ్చినాయండి, అట్ల మీద మాకు సబ్సిడీ రూపాన్ని ఏమన్నా ఇస్తే ఉత్పత్తి వ్యయం కొంత అందుబాటులో. ఇప్పుడు ఒక చెరువుకి వచ్చి ఒక మనిషి పడే బదులు 4 చెరువులకు వచ్చి ఒక మనిషితో మేము వర్క్ చేసుకోగలుగుతాం. అటువంటి పరిస్థితులు చేయగలిగితే ఇది ఎంతో కొంత ఉత్పత్తి వ్యయం తగ్గితే ఎదరికెళ్తారు తప్ప లేకపోతే లేదు. కానీ ఈ వేళ మాత్రం ఎక్స్పోర్టర్స్ ఈ వేళ రేటు పెరిగిన మాట వాస్తవం, ఏంటంటే ముడి పదార్థాలు పెరిగిన మాట వాస్తవం. కానీ తగ్గినప్పుడు తగ్గించకుండా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు కాబట్టి దీన్ని కొంత దూరం ఎదరికి తీసుకెళ్ళమని 10 రూపాయల లాభాన్ని రూపాయికో 2 రూపాయలకు కుదించి ఈ వ్యవస్థను కాపాడమని చెప్పేసి మేము ప్రభుత్వం ద్వారా ఆ రోజున కూడా గాంధీ భగవాన్ రాజు గారు మేము విన్నపించుకోవడం జరిగింది సార్. ఖచ్చితంగా రాబోయే రైట్ రైట్ థ్యాంక్ యూ అండి భగవాన్ రాజు గారు. చివరిగా భగవాన్ రాజు గారు చెప్పండి. భగవాన్ రాజు చివరిగా ఆక్వా రైతులకు సంబంధించి కూడా మీరు చేపట్టబోయే కార్యాచరణ ఏంటి, అలాగే ఫీడ్ కానీ అలాగే ధరల నియంత్రణ కానీ లేకపోతే ప్రభుత్వ ప్రోత్సాహం కానీ ఎలా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పండి. మేము ఏదైతే ఈ రాష్ట్ర కమిటీ తరఫున తరఫున కూడా రిక్వెస్ట్ చేసాం, ఏదైతే గతంలో 3 సంవత్సరాలు రా మెటీరియల్ తగ్గినప్పుడు మీరు ఏదైతే ఫీడ్ రేట్లు తగ్గించలేదు, మరి ఇటువంటిప్పుడు కూడా మీరు రైతు కోసం మీరు ఇంకా రేట్లు పెంచకుండా ₹1 తగ్గించి రైతుని కాపాడమని చెప్పి ఫీడ్ కంపెనీ రిక్వెస్ట్ చేసాం. అలాగే ప్రభుత్వానికి కూడా ఏదైతే ఇవాళ మనకు మెటీరియల్ రేట్లు పెరగకుండా ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ వల్ల ఇక్కడ వల్ల మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో తప్పకుండా రైతును ఆదుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇవాళ ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆక్వా వల్ల కేంద్రం కూడా లబ్ధి పొందుతుంది, అటువంటి కేంద్రంతో కూడా సంప్రదించి ఏదైతే రైతు లాస్ పోతాడో కేజీకి 50 నుంచి 60 రూపాయలు, మరి అది కొద్దిగా ఆ సబ్సిడీ రూపంలో కూడా రైతుకు ఆదుకునే విధంగా మీరు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిందో తొందరగా ఇంప్లిమెంట్ చేసి జూన్ నుంచి అది అమలయ్యే విధంగా మరి వెంటనే చర్యలు తీసుకుంటే రైతుకి ఎంతో కొంత ఈ యొక్క ఇబ్బంది నుంచి తొలగుతాడు. తప్పకుండా ఏదైతే ప్రాసెసింగ్ లో ఇబ్బందులు ఉన్నాయో, ఏదైతే రీపేమెంట్లు ఏదైతే కొన్ని కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయో, అలాగే వేరియేషన్స్ వల్ల ఏదైతే ఇబ్బంది పడుతున్నామో అవన్నీ కూడా మేము ప్రభుత్వానికి విన్నవించాం. వెంటనే ఫిజికల్ మీటింగ్ ఒక 4-5 రోజుల్లో పెట్టి ఈ సమస్య మీద పరిష్కారం తీసుకొస్తాను ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో త్వరతగిన ఆ కార్యక్రమం పూర్తి చేసి రైతుకు అండగా ఉండమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే ఇండస్ట్రీ వారిని కూడా మేము కోరుకునేది ఏంటంటే ఇవాళ ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న ఆక్వా రైతును కనుక కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో రైతు కనుక ఇబ్బంది పడితే ఇండస్ట్రీ దెబ్బతింటది. కాబట్టి ఆ రకంగా ఇండస్ట్రీ ప్రాసెసింగ్ కానీ ఫీడ్ కానీ హ్యాచరీస్ కానీ ముందు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆదుకునే విధంగా వాళ్ళు కూడా ముందుకొచ్చి రైతుకు అండగా ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా మీ ఐన్యూస్ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. రైట్ థ్యాంక్ యూ భగవాన్ రాజు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ నాగభూషణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. రైట్ మొత్తం మీద ఆక్వా రైతుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. నిజంగా చెప్పాలంటే అటు ఫీడ్ ధరల పెంపు అలాగే ప్లేగు వ్యాధికి సంబంధించినటువంటి ఆ బారిన పడి ఆ రొయ్యలు మృతి చెందడం కానివ్వండి, లేకపోతే దళారుల వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది అనుకోవచ్చు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆక్వా రైతులకు అండగా నిలుస్తుందా, మరి దీనికి సంబంధించి కూడా సిండికేట్ వ్యవస్థ మారుతుందా, మరి అంతర్జాతీయంగా ఆక్వాకు మంచి గుర్తింపు వస్తుందా అనేది వేచి చూడాలి. ఇది వాటి క్వశ్చన్ అవర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం.